ఏది మోక్షకొండ విశ్వేశ్వరయ్యని కాదలుచుకోలే నేను కేసీఆర్ అయినట్టు. ఎందుకంటే కేసీఆర్ గారి ఓవర్ కాన్ఫిడెన్స్కే కాళేశ్వరం కూలింది అనేది వాస్తవము. ఇది ఘోష్ కమిషన్ కూడా దానికోసమే ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తుంది. అసలు ఏ రకంగా మీరు నిర్ణయాలు తీసుకురనే దాని మీద. రాష్ట్రంలో జరుగుతుంది ఏంది అంటే, రాష్ట్రంలో జరుగుతుంది ప్రజాపాలన ఒకటి. రాష్ట్రంలో జరుగుతుంది ఏంది అంటే, గత పాలకులు బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ప్రజలు నమ్మి వాళ్ళని 10 ఏళ్ళు అధికారంలో పెడితే అప్పుల రాష్ట్రంగా మార్చడానికి కారణాలు ఎత్తుకాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కారణం లేకుండా ఏ పని జరగదు. ఇలా వాళ్ళ పాలనలో చేసిన అవకతవకల మీదనే ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ వేయొద్దా చెప్పండి? ఇట్లనే దోసుకొని పోతే తెలంగాణ ప్రజల ఆస్తులు మేము కూడా రేపు తప్పు చేస్తే మా మీద కూడా కమిషన్లు వస్తాయి. దాంట్లో డోకా ఏం లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించకపోతే రేపు అందరూ కమిషన్ల ముందు నిలబడాల్సిందే. దీన్ని కక్ష సాధింపు చర్యగా ఎందుకు చూస్తున్నారు అంటున్నా. తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నప్పుడు ఏజెన్సీలు ఎంక్వైరీ చేయడం తప్ప? ఇది తెలంగాణ ప్రజలు డిసైడ్ చేయాలి. వాళ్ళంతలో వాళ్ళు ట్వీట్లు పెట్టి వాళ్ళంతలో వాళ్ళు ఇంగ్లీష్లో రాస్తే ఎవరికి అర్థమైద్ది వాస్తవ పరిస్థితులు? ఓకే, నమస్కారం.